దేశంలో ఉన్నబడే దళితులు క్రైస్తవ మతం పుచ్చుకుంటే వాళ్ళ ఎస్సీ హోదా రద్దే అని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఆ తీర్పుపై మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎంఆర్పిఎస్ పరంగా అందుకు బలమైన నిరసన కూడా మేము తెలియజేస్తాం. క్రైస్తవ మతంలోకి దళితులు మారితే వాళ్ళ ఎస్సీ హోదా రద్దు అనే తీర్పును మేము ఖండిస్తున్నాం. దానిపై బలమైన నిరసన కూడా వ్యక్తం చేస్తాం. ఈ సుప్రీంకోర్టు ఇలాంటి తీర్పు ఇవ్వడం వెనుక సుప్రీంకోర్టు ఇలాంటి తీర్పు ఇవ్వడం వెనుక 1950 నాడు వచ్చిన రాష్ట్రపతి ఉత్తర్వులను బేస్ చేసుకున్నది. 1950 నాడు వచ్చిన రాష్ట్రపతి ఉత్తర్వులను బేస్ చేసుకున్నట్టుగా ఆ తీర్పు చెప్తున్నది. ఆ ఉత్తర్వులే రాజ్యాంగ విరుద్ధం. ఆ ఉత్తర్వులే వివక్షతో కూడిన ఉత్తర్వులు. ఆ ఉత్తర్వులే రాజ్యాంగ విరుద్ధం. ఆ ఉత్తర్వులు వివక్షతో కూడిన ఉత్తర్వులు. ఈ రెండు తప్పే. ప్లీజ్ నేను ముందు గుర్తు చేస్తున్నది ఏంటంటే, దళితులు క్రైస్తవులకు మారితే రద్దు కావాల్సింది ఎస్సీ హోదా కాదు. ఈ పార్లమెంటుకు చిత్తశుద్ధి ఉంటే, న్యాయ వ్యవస్థకు చిత్తశుద్ధి ఉంటే, లేదా ఉత్తర్వులు ఇచ్చే రాష్ట్రపతులకు చిత్తశుద్ధి ఉంటే రద్దు చేయాల్సింది కుల వ్యవస్థనే. కుల వ్యవస్థను రద్దు చేయండి. రద్దు కావాల్సింది ఎస్సీ హోదా కాదు. ఈ దేశంలో రద్దు కావాల్సింది కుల వ్యవస్థ. కుల వ్యవస్థను రద్దు చేసే చర్యలు తీసుకోండి, మేము స్వాగతిస్తాం, సమర్థిస్తాం. కుల వ్యవస్థను రద్దు చేసే చర్యలు ఎవరు తీసుకున్నా, ఏ పార్టీ, ఏ సంఘం, ఏ సంస్థ తీసుకున్నా వాళ్ళతో కలిసి పనిచేస్తాం, వాళ్ళకి అండగా నిలబడతాం. అందువల్ల దళితులు క్రైస్తవులు మారితే సుప్రీంకోర్టు ఎస్సీ హోదా రద్దు చేయడానికి తీర్పిచ్చిందేమో కానీ మేము కోరుతున్నది కుల వ్యవస్థనే రద్దు చేయమని మేము కోరుతున్నాం. ఆ